నమస్తే, వెల్కమ్ టు విశ్వద ఆస్ట్రాలజీ. సో ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నం పీపుల్ కి గురుడి యొక్క గోచారం అనేది మిథున రాశిలో జరగడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేది తెలుసుకుందాం. సో ముందుగా వృశ్చిక లగ్నం, వృశ్చిక రాశి వారికి గురుడి గోచారం అష్టమ స్థానం అయిన మిథున రాశిలో జరుగుతుంది అనమాట. అష్టమ స్థానంలో జరుగుతుంది. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. పూర్తి వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. కింద రెడ్ కలర్ లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేయండి. ఫర్దర్ గా నేను పెట్టే వీడియోస్ అని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అండ్ మంచి రియల్ ఆథెంటిక్ ప్రొడిక్షన్స్ ని, తెలుగు కమ్యూనిటీ నుంచి మంచి రియల్ అండ్ ఆథెంటిక్ ప్రొడిక్షన్స్ ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. సో ఇక వీడియోలోకి వెళ్తే, ముందుగా అష్టమ స్థానంలో గురుడు యొక్క గోచార సంచారం అనేది జరిగిన తర్వాత గురుడు యొక్క దృష్టులు తీసుకుంటే, గురుడు పంచమ, సప్తమ, నవమ దృష్టులు ద్వితీయ, వ్యయ, చతుర్థ స్థానాల మీద పడతాయన్నమాట. ముందుగా ముందుగా అష్టమ స్థానం గురుడు యొక్క ఫలితాల విషయానికి తీసుకుంటే, మీకు అష్టమ స్థానం అంటే ఏంటి? మీ యొక్క డీప్ ట్రాన్స్ఫర్మేషన్స్ కి సంబంధించి, ఇన్హెరిటెన్స్ కి సంబంధించి, సడన్ ట్రాన్స్ఫర్మేషన్స్ అండ్ మీ అక్కల్ సైన్సెస్ కి సంబంధించి, హిడెన్ నాలెడ్జెస్ అండ్ ఈ ఏదైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్ కి సంబంధించి ఇదంతా కూడా అష్టమ స్థానం అనమాట. సో అష్టమంలో గురుడు వెళ్ళినప్పుడు ఫస్ట్లీ మీకు జరిగేది ఏంటి అంటే, స్పిరిచువల్ అవేకనింగ్స్ అయితే బాగా జరుగుతుంది. ఓకే, డివోషనల్ సైడ్ మీరు కనెక్ట్ అవ్వడము, దైవారాధన అనేది ఎక్కువ అవడము, ఇలాంటివన్నీ జరిగి కొంచెం అక్కల్ట్ సైన్సెస్ పైన ఇంట్రెస్ట్ అనేది బాగా పెరగడం, లైక్ వాస్తు, జ్యోతిష్యం, టారో ట్రేడింగ్, రీకీ హీలింగ్స్, పామిస్ట్రీ, ఇంకా చాలా ఉన్నాయి కదా. సో వీటిపైన ఇంట్రెస్ట్ అనేది బాగా పెరిగి వాటిని నేర్చుకోవడానికి మీరు ప్రయత్నం అనేది చేయడం లాంటిది కూడా బాగా జరుగుతుంది. డీప్ స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి జరిగి ఇన్నర్ హీలింగ్ అయితే అవుతుంది అనమాట. ఇన్నర్ హీలింగ్ అంటే ఏంటంటే, ఇప్పుడు వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నం అంటేనే ఇట్స్ న్యాచురల్ 8th హౌస్. అది న్యాచురల్ 8th హౌస్ కాబట్టి ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. వాళ్ళు చేసే పనులు అనేవి ఇది కరెక్టా కాదా, అవతల వాళ్ళు ఏమనుకుంటున్నారేమో, నేను ఇట్లా నడుస్తూ వెళ్తున్నా, నా నడత కరెక్ట్ గా ఉందా లేదా, నేను వాటర్ తాగుతాను, నేను కరెక్ట్ గా వాటర్ తాగుతానో లేదా, అవతల వాళ్ళు ఏమనుకుంటున్నారేమో ఇది చూసి, ఇలాంటి సంబంధాలు ఇలాంటివి, పిచ్చి పిచ్చి ఆలోచనలు, ఇట్లాంటి ఒక అవసరం లేని ఆలోచన అనేది కూడా మీకు 8th హౌస్ అనేది అనమాట. న్యాచురల్ 8th హౌస్ కాబట్టి ఇలాంటివి కూడా ఉంటాయి. ఆ న్యాచురల్ 8th హౌస్ నుంచి మళ్ళీ 8th హౌస్ లోకి గురుడు యొక్క గోచారం అనేది జరిగినప్పుడు మేజర్ గా ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ అనేటివి క్లియర్ అవుతాయి అనమాట. ఒక క్లారిటీ ఆఫ్ మైండ్ అయితే ఉంటుంది. ఓకే, ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ క్లియర్ అయ్యి ఒక మంచి క్లారిటీ ఆఫ్ మైండ్ అనేది ఉంది. అండ్ గురుడు యొక్క పంచమ దృష్టి వేస్థానం పైన పడడం వల్ల, వేస్థానం అంటే ఏంటి? మన యొక్క ఇమాజినేషన్ స్థానం, మన స్లీప్, మన రికవరీ, ఫారిన్ ల్యాండ్స్, ఫారిన్ ట్రావెల్స్, ఫారిన్ గెయిన్స్, ఫారిన్ సెటిల్మెంట్స్, ఫారిన్ పీపుల్ అంతా కూడా వేస్తాను అండ్ ఇమాజినేషన్ మెయిన్ గా. ఓకే, ఇమాజినేషన్ హౌస్ లో కూడా ఉండడం వల్ల మీకు మీ యొక్క థాట్స్ పైన ఒక పట్టు లాంటిది వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు ఆ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ ఏదైతే ఉన్నాయో, రెండు థాట్స్ మధ్య జరిగే ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ అనే దానిపైన ఒక థాట్ అనేది విన్ అయ్యి మీకు ఆ కన్ఫ్యూజన్ అనేది క్లియర్ అయ్యి మీకు ఒక మంచి క్లారిటీతో మూవ్ అవుతారు మీరు ముందర లైఫ్ లో. అలానే అష్టమ స్థానం అంటే ఏంటి? సప్తమం నుంచి ద్వితీయ స్థానం, భావంలో సప్తమం నుంచి ద్వితీయ స్థానం అవుతుంది. సో అలాంటప్పుడు వైఫ్ సైడ్ ఫ్యామిలీ, సెకండ్ హౌస్ అంటే న్యాచురల్ గా తన కుటుంబ వాకు స్థానం, సెవెంత్ నుంచి సెకండ్ అంటే వైఫ్, కలత్ర స్థానం నుంచి సెకండ్ అంటే వైఫ్ సైడ్ ఫ్యామిలీ ఆర్ హస్బెండ్ సైడ్ ఫ్యామిలీ, ఈ ఈ యొక్క పార్ట్నర్ సైడ్ ఫ్యామిలీ బేసిక్ గా. ఓకే, మీ పార్ట్నర్ సైడ్ ఫ్యామిలీ నుంచి మీకు మంచి గెయిన్స్ అనేటివి రావడం, ఇలాంటివన్నీ ఉంటాయి. అండ్ అష్టమ స్థానం ఇన్హెరిటెన్స్ కి సంబంధించింది కూడా వారసత్వ ఆస్తులు కలిసి రావడం, ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ అనేటివి కలిసి రావడం, అండ్ ఇన్వెస్ట్మెంట్స్ నుంచి మంచి రిటర్న్స్ అనేటివి రావడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అనమాట. అష్టమం నుంచి సప్తమ దృష్టి ద్వితీయ స్థానం పైన పడుతుంది కాబట్టి అవన్నీ జరగడం మీ యొక్క నెగిటివ్ కర్మ ఏదైతే ఉందో అది కాస్త క్లియర్ అవుతుంది అనమాట. అన్ని కూడా బెటర్మెంట్ వైపు వెళ్తుంది. ఇంకా గురుడి యొక్క వ్యయస్థానం మీద పంచమ దృష్టి తీసుకుంటే, మీ యొక్క ఇంకా ఎన్ని మనం మాట్లాడుకున్నా సరే, ఫారిన్ ట్రావెల్స్ కి సంబంధించి, ఫారిన్ సెటిల్మెంట్ కి సంబంధించి మీ ఇమాజినేషన్ లో క్లారిటీ రావడం అలాంటిది వస్తుంది. ఇంకొంచెం డీప్ డైవ్ చేస్తే మీ యొక్క డ్రీమ్ రియల్ నుంచి మీ యొక్క రియల్ వరల్డ్ రియల్ లోకి ఎంటర్ అవుతారు అనమాట. అంటే ఏంటంటే, మీరు ఇప్పుడు ఒక కళ లాంటిది, ఎప్పటి నుంచి నేను ఇది చేయాలి, అది చేయాలి అని అనుకుంటూ ఉంటారు. ఈసారి ఏమవుతుందంటే, ఆ పర్టికులర్ పని మీకున్న సిచ్యువేషన్స్ ప్రకారం, మీకున్న ఫ్యామిలీ సిచ్యువేషన్స్, మీకున్న సొసైటల్ సిచ్యువేషన్స్, మీకున్న ఆ యొక్క నాలెడ్జ్ ఆర్ తెలివి ఏదైనా అనుకోండి, దాని ప్రకారం మీరు క్యాపబులా కాదా, అది మీకంటే పెద్ద పనా, మీరు దానికంటే ఇంకా పెద్ద పని చేయగలుగుతారా. ఓకే, ఏదో ఒకటి ఇంట్లో ఒక క్లారిటీ అయితే వచ్చేసి మీ రియాలిటీ అనే ఒక రియల్ లోకి ఎంటర్ అవుతారనమాట. ఖచ్చితంగా మీకు ఈసారి జరిగేది ఏంటి అంటే, మొత్తం కూడా థాట్స్ పైన క్లారిటీ, థాట్స్ పైన విన్ అవడం, మెంటల్ పీస్ అనేది రావడం, ఇది బెటర్ గా ఉంటుంది మీకు ఈసారి వృశ్చిక లగ్నం, వృశ్చిక రాశి పీపుల్ కి 12th హౌస్ ఆస్పెక్ట్, 12th హౌస్ పైన ఆస్పెక్ట్ వల్ల స్లీప్ రికవరీ బాగుంటుంది, సబ్ కాన్షియస్ స్ట్రెస్ అనేది బాగా తగ్గుతుంది. ఇంకా గురుడి యొక్క నవమ దృష్టి చతుర్థ స్థానం పైన పడినప్పుడు ఏంటి అంటే, ఇంట్లో ఒక మంచి స్పిరిచువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడం, ఎమోషనల్ బ్యాలెన్సెస్ అవ్వడం, ఎమోషనల్ సెక్యూరిటీ అనేది బాగుండడము, ఇన్నర్ వూండ్స్ అనేది, ఎమోషనల్ వూండ్స్ అనేవి మీకు ఏమైనా అయి ఉంటే అవన్నీ కూడా కాస్త క్లియర్ అవ్వడము, మదర్ హెల్త్ అనేది బెటర్మెంట్ అవ్వడము.
ఓకే, మదర్ విషయంలో మీ బాండింగ్ అనేది బాగా స్ట్రెంగ్ అవడము, ఇట్లాంటివన్నీ జరిగి హౌస్ రెనోవేషన్స్ కి సంబంధించి, ప్రాపర్టీస్ కి సంబంధించి, వెహికల్ బయింగ్స్ కి సంబంధించి ఇవన్నీ కూడా మీకు మంచిగా అనుకూలించడము. ఓకే, హౌస్ రెనోవేషన్స్ ఏదైనా చేయాలనుకుంటా ఉంటే అవన్నీ కూడా బాగా చేయగలగడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతుంది అనమాట. అండ్ ఇది ఒక మంచి పాయింట్. ఇక గురుడు యొక్క సప్తమ దృష్టి ద్వితీయ స్థానం పైన తీసుకుంటే మెటీరియల్ వెల్త్, ధన కుటుంబ వాక్కు స్థానం పైన తీసుకున్నప్పుడు మెటీరియల్ వెల్త్ బాగుంటుంది. బేసిక్ గా మీకు సేవింగ్స్ అనేవి బాగా అవడం, డెబ్ట్స్ అంటే క్లియర్ అవడం, అప్పులు అనేటివి క్లియర్ అవడము, ఇట్లాంటివన్నీ కూడా జరిగి ఇంకా మీకు ఫ్యామిలీ బాండింగ్స్ అనేవి బాగా పెరగడం, వాక్ చతుర్యం బాగా పెరగడం, ఓకే, కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది బాగా పెరగడం, క్లారిటీ ఇన్ యువర్ సెంటెన్సెస్ అనేటివి బాగా ఉండడం, ఇట్లాంటివన్నీ కూడా జరిగి మీకు బేసిక్ గా ఇదంతా కూడా మీ ఇంటర్నల్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, 8th హౌస్ మీద వెళ్ళి 12th హౌస్ పైకి, 2nd హౌస్ పైకి, 4th హౌస్ పైకి అంతా జరుగుతుంది అండి. 2nd హౌస్ తన కుటుంబ వాక్కు స్థానం, వాక్కు సంబంధించి వ్యయ స్థానం, ఇమాజిన్ స్థానం, మీ యొక్క ఆలోచన తీరు, ఆలోచన విధానానికి సంబంధించి అష్టమ స్థానం మీ ట్రాన్స్ఫర్మేషన్, ఓకే, మీ యొక్క సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్. 4th స్థానం మీ యొక్క ఎమోషన్స్, ఎమోషనల్ బ్యాలెన్సెస్, వీటన్నిటిని కూడా ఒక లైన్ లోకి మంచిగా అలైన్ అవుతున్నాయి కాబట్టి మీ ఇంటర్నల్ ట్రాన్స్ఫర్మేషన్ అయితే అయ్యి మీ లైఫ్ అనేది ఎక్సలెంట్ గా గ్రోత్ ఉంటుంది ఈ పీరియడ్ తర్వాత పీరియడ్ నుంచి. ఓకే, ఎందుకంటే ఈ పీరియడ్ అయ్యింది అంటే మీకు నవమ స్థానం, బాధక స్థానంలోకి వెళ్తాడు గురుడు. ఆబ్వియస్లీ బాధక స్థానంలోకి వెళ్ళినా కూడా సంహౌ అక్కడ ఎగ్జాల్ట్ అవుతాడు. సో అది మీకు బెటర్ రిజల్ట్ ఇస్తుంది అనమాట. అంటే ఇప్పుడు ఈ యొక్క టైం అయితే మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ఈ 1 year టైం పీరియడ్. ఈసారి అతిచార గురుడు అంటే ఫాస్ట్ గా మూవ్మెంట్ ఇచ్చే గురుడు అనమాట. ఒక సంవత్సరం మా పాటు టైం పడుతుంది, కానీ ఈసారి ఏంటంటే ఈ మే 14th నుంచి అక్టోబర్ 10th లోపలికే మీకు 5 months నుండి మొత్తం ఈ రాశిని కంప్లీట్ చేసి కర్కాటకంలోకి వెళ్ళి 1 month అక్కడ నుండి మళ్ళీ వెనక్కి వచ్చేసి ఒక 6 months 5 months పాటు అక్కడే ఉంటారు, 5-6 months పాటు. సో అతిచార గురుడు అంటారు, ఫాస్ట్ మూవ్మెంట్స్ ఉంటాయి. సో సరే, ఇది పక్కన పెట్టుకుంటే ఈ గురుడు ఈ యొక్క అష్టమ స్థానం మూవ్మెంట్ అనేది మీకు ప్రెసెంట్ ఈ 1 year పాటు మీలో మీరు చేంజెస్ అనేది గమనిస్తారు. మీలో మీరు చేంజ్ అనేది గమనించిన తర్వాత నెక్స్ట్ 1 year ఏదైతే ఉందో కర్కాటకంలోకి పూర్తిగా ఎంటర్ అయిన తర్వాత అక్కడి నుంచి మీ యొక్క పరిస్థితుల్లో చేంజ్ అనేది గమనిస్తారు అనమాట. ఓకే, సో మీ యొక్క సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్స్ కి ఈ యొక్క గోచరం అనేది బాగా పనికొస్తా ఉంది ఈసారి. అండ్ ఫైనాన్షియల్ గా కూడా మంచి బ్యాలెన్సింగ్ అయితే బాగుంది. అండ్ ధనయోగం కూడా కాస్త క్రియేట్ అవుతుంది. సడన్ ధనయోగాలు కూడా ఉన్నాయి. ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ సంబంధించి, ఇన్వెస్ట్మెంట్స్ బెనిఫిట్స్, ఇన్హెరిటెంట్ బెనిఫిట్స్ ఇవన్నీ కూడా బాగున్నాయి. సో నాట్ బ్యాడ్, బాగుంది సార్ వృశ్చిక రాశి వారి ఫలితాలు అనేటివి. సో ఫలితాలు అనేటివన్నీ కూడా మీకు లిమిటెడ్ గా మంచి ఫలితాలు ఉన్న మాత్రమే చెప్పాను. ఏ సూపర్ సెషన్స్ ఇవ్వకుండా 100-200 ఫలితాలు అనేవి మీకు చెప్పకుండా క్లీన్ గా ఉన్నట్లు చెప్పాను. సో మీకు నచ్చిందని అనుకుంటున్నా. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయం కామెంట్ చేయండి. ఫర్దర్ గా ఎలాంటి టాపిక్స్ పైన వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. అండ్ ఇంకా మీకు ఏదైనా టైప్ ఆఫ్ మీ పర్సనల్ హోరోస్కోప్ కన్సల్టేషన్స్ కావాలనుకుంటే, ఎనీ టైప్ ఆఫ్ మీ మ్యారేజ్, మ్యారిటల్ లైఫ్, కెరియర్ కి సంబంధించి, ఫైనాన్షియల్ ఆస్ట్రాలజీ, లైఫ్ గ్రోత్ కి సంబంధించి, నవాంశ అనాలిసిస్, దశాంశ అనాలిసిస్, వింశోత్తర దశ, ట్రాన్సిట్ అనాలిసిస్, D1 చార్ట్, ఎనీ టైప్ ఆఫ్, ఓకే, ఆర్ఎల్స్ ఇదంతా కాకుండా మొత్తం ఫుల్ హోరోస్కోప్ రీడింగ్ కన్సల్టేషన్ ఇవన్నీ కావాలనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వచ్చు, కాల్ ఆర్ వాట్సాప్ చేయొచ్చు. లేదు అనుకుంటే డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్ లో మీకు వాట్సాప్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, వాట్సాప్ నెంబర్ తో పాటు లింక్. సో దాన్ని డైరెక్ట్ గా క్లిక్ చేసి వాట్సాప్ లోకి మీరు చార్ట్ లో జాయిన్ అవ్వచ్చు అనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు నచ్చిందని అనుకున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి.